ఆచార ప్రకారం మా ఆచార వెరీ గుడ్. ఏంటి ఇంత ఆలస్యంగా ఇన్వాల్వ్ అయ్యావు? ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చాను. బళ్ళీ సంగతి తర్వాత, ముందు చూడాల్సింది పెళ్లి కొడుకుని. ఎక్కడా? మేము పార్టీ చేసుకోవాలి, డబ్బులు ఇవ్వు. తీసుకోండి. పదండి. తేజ, మీ మమ్మీ మంచిది, నువ్వు మంచోడి. ఇలాంటి మంచి వాళ్ళని వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న మీ డాడీ గురించి ఎందుకు ఆలోచిస్తావు? డాడీ కూడా మంచోడే అంట, మమ్మీ చాలా సార్లు చెప్పింది. హాయ్ శ్రీనివాస్, నేను వంశీని. హాయ్, ఎప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. సిగరెట్స్? నో థ్యాంక్స్. అలవాట్లేదా? మానేశాను. వళ్ళీ కోసమే కదా. దాట్స్ లైక్ ఎ రియల్ లవ్ మ్యాన్. మీ గురించి మా దెయ్యం చెప్తే అన్ని కోతలు అనుకున్నాను, బట్ యు రియలీ హ్యాండ్సమ్. మీ పోలికలు చూస్తుంటే కన్యారాశి అనిపిస్తోంది. కొంపదీసి కాదు కదా? అవును, కన్యారాశి. ఏ? అర్రే, వళ్ళీ తులారాశి కదా, కన్యకి తోలకి జత కుదరదే. డోంట్ వరీ, నేను వచ్చేసాను కదా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఓకే, విష్ మీ ఆల్ ద బెస్ట్. ఈలోగా నేను వెళ్ళి మా దెయ్యం పిల్లని కలిసేస్తాను. ఓకే? శ్రీలత అయిపోయిందా? జస్ట్ 1 minute యార్. హాయ్. అసలు ఎందుకలా నవ్వుతున్నారు? నీ జడ కుచ్చులు చాలా బాగున్నాయి శ్రీవల్లి, అందుకే నవ్వుతున్నావు. వెళ్ళి అద్దంలో చూసుకో. హలో, నువ్వు కదేవా? నేనే. అయితే అందరూ అది అయితే నేనే గెలిచా. వంశీ అంటే ఈ అంకుల్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి. మరి శ్రీనివాస్ అంకుల్? సంవత్సరం నుంచి. మరి ఈ అంకుల్ పెళ్లి చేసుకోకుండా శ్రీనివాస్ అంకుల్ పెళ్లి చేసుకున్నావేంటి? శభాష్, నేను అడగలేనిది నువ్వు అడిగావురా. చూడు తేజ, పైన దేవుడు ఉంటాడు కదా, ఆయన ఈ అంకుల్తో ఫ్రెండ్షిప్ రాశారు, ఆ అంకుల్తో పెళ్లి దాకా రాశారు. అన్నీ ఆయన చేతిలో ఉంటాయి. స్వామి అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయంట కదా, నువ్వు అందరికన్నా గొప్పవాడు అంట కదా. ఎలాగైనా మా మమ్మీని డాడీని కలిపా. నువ్వు నాకు ఒక్క హెల్ప్ చేస్తే నీ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుని అప్పుడు మంచి గిఫ్ట్ చేస్తాను. అప్పుడు వరకు చాక్లెట్లు ఉంచుకో. త్వరగా అటేమనుకున్నా వీళ్ళ ముగ్గురిని తీసుకోండి సార్. ఏంటి డబ్బులు సార్. ఇంత డబ్బా? అన్ని డబ్బులే. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను సార్. తీసుకోండి. అరే, ఈటీవీ, జమినీ టీవీ, మా టీవీ, టీవీ నేను అన్ని ఛానల్స్ వచ్చేసాయి. గుండు పట్టుకో, నన్ను కవర్ చేయి, నన్ను కవర్ చేసి సార్ మీరు కొంచెం తప్పండి సార్. ఏమిటి గౌడ్ గారు తమ్ముడిని నన్నే తోసేస్తావా? ఎవడ్రా తమ్ముడు? ఏ నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ లేదా? నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ ఏంటి? ఏమిటి ఒకటా రెండే? నా రక్తం బాటిల్స్ 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 దూరంగా ఉండండి అమ్మా, గాలి ఆడాలి కదా. 3 గంటల తర్వాత ఎలాగూ పోతాడు, అప్పుడు ఫోటో ఈ లోపల కవరేజ్ తీసుకోండి. గౌడ్ గారు తమ్ముడు, గౌడ్ గారు తమ్ముడు, గౌడ్ గారు తమ్ముడు. మీరు సడన్ గా ప్రజాసేవ ఎందుకు మొదలు పెట్టారు? సార్ మీరు ఎందుకు స్ట్రైన్ అవుతారు, నేను చూసుకుంటా. బాబు చెప్తున్నారు, సార్ చేస్తున్నారు. బాబు ఎవరు? అంటే దేవుడు. దేవుడు ఏమండి? దేవుడు. దేవుడు. క్యారెక్టర్ ఇస్ డైమండ్ విచ్ స్క్రాచెస్ ఎవరీ అదర్ స్టోన్. శాస్త్రి గారు ప్రెస్ వెళ్ళే వరకు పైప్ పెట్టుకోండి. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారు.
పార్టీ పెడుతున్నారా? పెట్టరు. ఎందుకని? అంత టైం లేదు. ఎలక్షన్స్ కి ఇంకా 6 నెలలు ఉంది కదా. ఈయనకి ఎలక్షన్ అయిపోయి 12 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఒక అరగంట పోతే మీరు పూలదండలు కూడా వేసేయచ్చు. అదిగా సార్. ఇంకా ప్రశ్నలు అది వద్దమ్మా. నీ పేరేం పేరమ్మా? విద్య. కెమెరామెన్ విద్యతో డాక్టర్ కృష్ణ భగవాన్ MBBS FRCS. అతిథి శాస్త్రి. నరాల వీక్నెస్. మా నాన్న మీకోసం బయట అన్ని ఏర్పాట్లు చేశాడు. మీ మామ 10 ఎకరాలు ఇచ్చారా? ఇచ్చాడో సచ్చాడు నేను చెప్తాను. లేకండి బయట రావాలి పడుతున్నాను. ఎక్కడ పడుకుంటారా? ఆ ట్రైన్ నా సూట్ కేసు పంపించారా? ఆ సూట్ కేసు బదులు సూట్ కేసు పట్టాడు. మీ బామ్మ స్కూల్ రా, నన్ను అర్థం చేసుకోండి రా. ఇది నీ వైఫ్ అనుకో. ఫస్ట్ నైట్ లో ముద్దెలా పడతారా? నీ కాలు పట్టుకుంటారా? అమ్మాయి చేస్తారా ప్లీజ్ రా. వెళ్ళిపోవాలి. మరి మాకేస్తాం? నీకు రేపు పెద్ద పెద్ద పార్టీ ఇవ్వాలి. పెద్ద పార్టీ ఏర్పాటు థ్యాంక్స్ రా. అమ్మయ్యా మేము అదే అనుకున్నాంలే. బోటాన్ ఉన్నాడండి. మాట్లాడుతున్నా. మాట్లాడేది బోటానేనా? రారాబుటాను రారాబుటాను కుంటివాడు చూడగలుగు బూటాను కుంటివాడు చూడగలుగు బూటాను కుంటివాడు నడవగలుగు బూటాను అందరినీ రాత్రుల్లో పడుకోవడం మానేసి గుర్కాల తిరుగుతూ గుడి చెట్టు పనులు చేస్తారా? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు పతివ్రతలకే పతివ్రతవి. బాబు వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. బూటాను 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 వటాను. చివరికి అన్యాయమే గెలిచిందమ్మా. అవినీతే నిలబడింది తల్లి. అబద్ధంలో విజయం సాధించింది. అబ్బా బావ చెప్పేది అదే డైలాగ్ బావా. ఇన్నాళ్ళు కలిసి తిరిగారని కూడా చూడకుండా ఎలా కొట్టించారు? మన పేదకులు పవరాలదే. ఆయన నాకు ఇది ద్రోహం చేస్తారనుకోలేదు. ఓనన్నాక రాంగ్ కాల్సు, మగాడన్నాక రాంగ్ కనెక్షన్స్ కామన్ అమ్మా. ఇప్పుడేం చేద్దాం అన్నయ్య? సరిగ్గా ఇన్వాల్వ్ అవరా భయ్యా. భయ్యా ఒంటరిగా ఇన్వాల్వ్ అయ్యావే భయ్యా. లగ్న పత్రిక ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయో లేదో చెక్ చేయడానికి ముందే వచ్చాను. అయితే నిన్ను గౌరవించుకునే అదృష్టం నాకు కలిగించు. ఓకే, ఏం కావాలి? బోర్నవిటా, బూస్ట్, కోకో కోలా, పెప్సీ ఉండదుగా? పెప్సీ ఉన్నదిగా. రైట్ చాయిస్ యూ భయ్యా. పరో భయ్యా, ఆ స్విమ్మింగ్ పూల్ చూడు ఎంత అందంగా ఉందో. చూడు చూడు భయ్యా. నువ్వు అయిపోయావురా పరో. చాలా బాగుంది. వెనక నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెనకాల అలలు చూడు ఎలా కదులుతున్నాయో. అవునవును చూడు భయ్యా, చూడు. అలలు కదులుతూ కదులుతూ భలేగా మారాయి. అదిగో అటు చూడు, రంగురంగుల టైర్లు ఎంత బాగున్నాయో చూడు భయ్యా. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు భలే కదులుతున్నాయి. ఆ నీటి పరుపు చూడు ఎంత అందంగా ఉందో. ఎక్కడా? అక్కడా. మార్చకుండా వీళ్ళు దెబ్బతీస్తాను చూడు. మార్చారు. అంతకుముందు వేరే పరుపు ఉండేది అక్కడ. అయ్యా ఆ నీళ్ల మీద బంతులు చూడు ఎలా కదలబోతున్నాయో. కదలబోతున్నాయా? చూడు. విచిత్రం భయ్యా, బహు విచిత్రం భయ్యా. భయ్యా మనం ఒక్కొక్కసారి తెలుసుండి కూడా గోతులో పడతాం కదా. నేను ముదురు భయ్యా, స్విమ్మింగ్ పూల్ లో కూడా పడను. భయ్యా మహామేధావి. కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. చీర్స్. చీర్స్.
భయ్యా మనిద్దరం దీంట్లో దిగి స్నానం చేద్దామా? ఏ అప్పుడే కళ్ళు తిరుగుతున్నాయా? ఇవి చూస్తే నీకే కళ్ళు తిరుగుతాయి. ఇదేంటి మా ఇంటి బాత్రూమ్ తాళం చేతులు? ఇదేం సరదా మోసం. ఏ కడుపులో టెలిఫోన్ తీగలు కదులుతున్నాయా? ఎక్స్చేంజ్ కదిలిపోతుంది. ఇవ్వరా రాంగ్ నెంబర్ ఇవ్వను. గ్రౌండ్ ఫ్లోర్ క్లాప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.